హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2020 సంబంధించి ఈ రోజున ఇంపార్టెంట్ అప్డేట్, చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ఇండియా కోటాకు సంబంధించి అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిందా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది? సో ఫిజికల్గా వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలా, ఎవరు అటెండ్ అవ్వాలి, ఏంటి అనేది కంప్లీట్గా చెప్తాను. సో నేను అప్డేట్లు ఇవ్వలేకపోయాను. అన్ని నోటిఫికేషన్స్ ఒకటేసారి రావడం, మెంటర్షిప్ కాల్స్ ఉండడము, అప్లికేషన్స్ ఉండడము, వీటన్నిటి వల్ల మీకు అప్డేట్స్ ఇవ్వట్లేదు. సో నేను మీకు కొన్ని బ్యాలెన్స్ ఉన్నాను మీకు చెప్పాల్సినవి. అవి ప్రయారిటీ అనేది ముఖ్యంగా ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలి, సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, అలాట్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఫీజ్ డీటెయిల్స్, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాకు ఒక 1 or 2 డేస్లో కొంచెం గ్యాప్ దొరికితే వీటన్నిటి గురించి కూడా నేను వీడియోస్ అనేవి అప్డేట్ చేస్తాను. సో చాలా మంది వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదు, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా కంటెంట్ మీకు నచ్చుతుందా లేదా అని అర్థం అవుతుంది. ఇంకో 10-20 మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు చూసి లైక్ చేసిన తర్వాత వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. సో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో మీకు యూట్యూబ్ కన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో నేను ఫాస్ట్గా అప్డేట్స్ పెడతా ఉన్నాను. ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే ఫాస్ట్గా నోట్ చేసి అక్కడ పోస్టర్ కానీ పెట్టొచ్చు. సో యూట్యూబ్లో అయితే లాంగ్ లెంత్ వీడియోలు అనేవి టైం ఉండట్లేదు. సో అక్కడ ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. అక్కడ ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, ఆ గ్రూప్లో కూడా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో విజన్ అప్డేట్ నుంచి ఏ అప్డేట్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? అండ్ నాతో ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలనుకుంటే 7893947228 నెంబర్ని మీరు మెంటర్షిప్ కోసం కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను అండ్ ఇంక్లూడింగ్ అప్లికేషన్ అండ్ ఆప్షన్ ప్రాసెస్ కూడా మేము చూసుకుంటాము. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సో నేను కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి చెప్పాను, ఎవరైనా మెంటర్ని హైర్ చేసుకోండి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీకు ఆన్ టైంలో రెస్పాండ్ అవుతారు అని. సో నేను చెప్పింది విన్నారో లేదో నాకు తెలియదు, కానీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను మెంటర్షిప్ బ్యాచ్తోనే ఎక్కువగా ఉండాల్సి వస్తుంది, వాళ్ళతో టైం ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు చాలా మంది ఈ 7893 నెంబర్కి కాల్ చేసి, సార్ నా అప్లికేషన్ ఈ మిస్టేక్స్ ఉన్నాయి సార్, నాకు ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి సార్, నాకు ఈ డౌట్ ఉంది అంటే, ఆ డౌట్ నేను చెప్పడం పెద్ద ప్రాబ్లం కాదు. మీరు మార్నింగ్ మెసేజ్ చేస్తే నేను ఈవినింగ్ రిప్లై వస్తుంది, ఆన్ టైంలో రిప్లై రాదు. మెంటర్షిప్ క్యాండిడేట్స్కి అయితే పర్సనల్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ నార్మల్ కాల్ అనేది చేసుకోవచ్చు, మీకు డౌట్ ఉంటుంది. సో మీకు ఒక ₹1,00,00,000 సీటు, మీ పిల్లల భవిష్యత్తు లేదా మీ ఎంబీబీఎస్ సీట్ ముందు, సో మీరు పెట్టే డబ్బులు చాలా ఎక్కువ ఏం కాదు, ఎందుకంటే లక్షలలో కట్టి చదువుకొని ఇక్కడికి వచ్చారు. నా దగ్గరే జాయిన్ అవ్వమంటలేను. ఎవరైనా మీకు టైం స్పెండ్ చేస్తున్నారు, ప్రాపర్గా గైడ్ చేస్తున్నారంటే జాయిన్ అవ్వండి. ఆన్ టైంలో వాడు రెస్పాండ్ అవుతాడు, ఓకేనా? నేను కూడా అంతే, నా దగ్గర జాయిన్ అవుతే నేను ఆన్ టైంలో రెస్పాండ్ అవుతాను. లేదు డబ్బులు కడితేనే రెస్పాండ్ అవుతానంటే నేను డబ్బులు కట్టకపోయినా రెస్పాండ్ అవుతాను, కానీ టైం పడుతుంది. ఎందుకంటే ఎవరైతే మెంటర్షిప్లో ఉన్నారో వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో కంప్లీట్గా గైడ్ చేసే బాధ్యత అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే బాధ్యత మాది. సో మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఛానల్ని ఫాలో అవ్వండి, కంప్లీట్గా డే టు డే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఆ అప్డేట్ని కూడా మీరు ఏటిని కూడా మిస్ అవ్వరు. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్లయితే ఆల్ ఇండియా కోటాకు సంబంధించి, ఓకేనా? సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అనేవి రిలీజ్ చేశారు. సో సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేసిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి, ఓకేనా? వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. సార్ నేను రౌండ్ 1 రిజిస్ట్రేషన్ చేశాను, రౌండ్ 2లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. సార్ రౌండ్ 3లో పెట్టుకోవచ్చు, రౌండ్ 4లో పెట్టచ్చు. కానీ ఎవరైతే వెబ్ ఆప్షన్ పెట్టాలనుకున్నారో 2026లో జాగ్రత్త. మీకు వన్స్ సీట్ వచ్చిందనంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ లేదా ఫిజికల్ రిపోర్టింగ్ కానీ ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా, ఓకే? రెండిట్లో ఏదో ఒకటి మ్యాండేటరీ. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మ్యాండేటరీ ఉంది. అండ్ రౌండ్ 2కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది సీట్. అక్కడ రౌండ్ 2లో సీట్ రాకపోతే మీకు అదే సీట్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది పోతుంది. కాబట్టి వస్తే జాయిన్ అవుతా, ఓకేనా? 100% వస్తే జాయిన్ అవుతా అనుకున్న కాలేజీలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే జాయిన్ అవ్వండి, అవి మాత్రమే వెబ్ ఆప్షన్ అనేవి పెట్టండి. అండ్ నేను ఏఐక్యూకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సో ఓన్లీ ఏఐక్యూకి స్టేట్లో మీరు ఎలా కట్టినా ఫీజు పర్లేదు, ఓన్లీ ఏఐక్యూకి సార్ ఇంటర్నెట్ షాప్ వారితో కట్టాను, మా తెలిసిన వాళ్ళతో కట్టాను, మా ఫ్రెండ్స్తో కట్టాను, లేకపోతే మా కొలీగ్స్తో కట్టాను, వాళ్ళ అకౌంట్ నుంచి కట్టాను సార్ అంటే ఆ మనీ ఏదైతే ఉందో రీఫండ్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి, మీ అకౌంట్లోకి రావు. సో కాబట్టి ఆల్ ఇండియా కోటా రిజిస్ట్రేషన్ మాత్రం మ్యాండేటరీ ఫీజు అనేది మీరు మీ అకౌంట్ నుంచి మాత్రమే పే చేయండి. స్టేట్లో ఎలా పే చేసినా ఏం కాదు, స్టేట్స్లో ఎక్కడ ఎవరితో పే చేసినా కూడా ఏం కాదు. ఈ ఇంపార్టెంట్ అప్డేట్ ఏదైతుందో గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఫిజికల్ గా జరుగుతుందా? మరి ఫిజికల్ గా ఎవరు వెళ్ళాలంటే ఫిజికల్ వెరిఫికేషన్ ఉండదు, మొత్తం ఆన్లైన్ లోనే వెరిఫికేషన్ ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఓన్లీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ క్యాప్ కోటా క్యాండిడేట్స్ ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఇయర్ వాళ్ళని కూడా నాకు తెలిసి తగ్గించవచ్చు, ఓకేనా? సో వీళ్ళు మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, మిగతా వాళ్ళందరూ కూడా ఆన్లైన్ లోనే వెరిఫికేషన్ ఉంటుంది. సార్ మాకు ఆన్లైన్ లో వెరిఫికేషన్ అవుతుందని ఎలా తెలుస్తుంది సార్ అంటే, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వెరిఫికేషన్ స్టార్ట్ అయింది, నేను కొంచెం గ్యాప్ ఇచ్చా. ఏదైతే అప్లికేషన్ స్టార్ట్ అయిన రోజునే వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. సో ఎవరైనా అప్డేట్ చేస్తారని గ్యాప్ ఇచ్చా, ఎవ్వరు మీకు ఇప్పటివరకు అప్డేట్ చేయలేదు. సో తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో తెలంగాణలో మీరు అప్లికేషన్ చేశారు, వెరిఫికేషన్ ఆఫీసర్ ఉంటారు, సో వెరిఫై చేస్తారు, ఏదైనా మిస్టేక్ ఉంటే క్వైరీ పంపిస్తారు, మనం అప్డేట్ చేయాలి అండ్ మెరిట్ లిస్ట్ వస్తుంది, ఓకేనా? ఏపీలో కానీ తెలంగాణలో కానీ
సార్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వెరిఫికేషన్ స్టార్ట్ అయింది కదా, మరి మీరు ఇప్పటివరకు అప్లికేషన్ చేసుకోవాలి ఎలా సార్ అంటే ఏం కాదు, మీరు 12th వరకు ఎప్పుడైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, 12th వరకు. సో 12th తర్వాత కూడా వెరిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు ఒక 1000 మంది అప్లై చేశారు, రేపు ఒక 10,000 మంది అప్లికేషన్ చేశారు, నెక్స్ట్ ఒక 20,000 మంది అప్లికేషన్ చేశారు అనుకోండి. ఈ 31,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వెరిఫై చేసిన తర్వాతనే అఫీషియల్ గా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తాడు. సార్ నా ఫ్రెండ్ కి వెరిఫై అయింది, నాకు వెరిఫై కాలేదు, సార్ మాకు తెలిసిన వాళ్ళకి వెరిఫై అయింది, నాకు వెరిఫై కాలేదు, టెన్షన్ పడకండి. ఓకేనా, ప్రతి ఒక్కరి అప్లికేషన్ ని యూనివర్సిటీ వాళ్ళు చెక్ చేస్తారు. సార్ దీనికి సంబంధించి ఎక్కడ వచ్చింది సార్ అప్డేట్ అని అంటే, సో ఇది మనకు స్టార్ట్ అయిన 5th రోజునే వచ్చింది. వెరిఫికేషన్ స్టార్ట్ అయిన 5th రోజు నైటే మనకు ఈ పాయింట్ వచ్చింది, రెస్పాండ్ టు వెరిఫికేషన్ క్వరీ. ఓకేనా, కొత్త లింక్ ఆ రోజే ఎనేబుల్ అయింది అనమాట. నేను ప్రతి ఇయర్ న్యూ లింక్ ఎనేబుల్ అయిందని ఒక వీడియో చేస్తాను, ఈ ఇయర్ లో చేయలేదు, ఎవరైనా చేసి మీకు చెప్తారేమో అని. సో మనకు రెస్పాండ్ టు వెరిఫికేషన్ క్వరీ. ఓకేనా, సో ఈ వెరిఫికేషన్ క్వరీ అనేది సార్ మాకు రాలని టెన్షన్ పడద్దు, ఇది రాకపోతేనే మీరు హ్యాపీగా ఉండండి. వచ్చింది అని అంటే ఏదో ఒక డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. ఎవరికి వస్తుంది సార్ అంటే, ఏదైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మీ డాక్యుమెంట్ అనేది సరిగా లేకపోతే మీకు వెరిఫికేషన్ క్వరీ అనేది వస్తుంది. ఈ వెరిఫికేషన్ క్వరీకి ఒక క్వరీ ఐడి ఉంటుంది, ఇది టెక్స్ట్ మెసేజ్ లాగా వస్తుంది. సో మనం ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో బతుకుతా ఉన్నాం కానీ, సో ఇప్పుడు మనకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది అనమాట. ఇది ఆ టెక్స్ట్ మెసేజ్ లో చాలా మంది ఎనేబుల్ చేసుకొని పెట్టుకోరు. ఆ టెక్స్ట్ మెసేజ్ ని ఈ యొక్క 1 వీక్ మీరు ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. ఏదైనా టెక్స్ట్ మెసేజ్ వచ్చింది అని అంటే, ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసి, ఓకే, ఇక్కడ రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, క్వైరీ ఐడి, క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. సో మెంటర్షిప్ క్యాండిడేట్స్ ఎవరైతే మనం అప్లికేషన్ ప్రాసెస్ చేసామో మీకు ఎవరికి కూడా క్వైరీ ఐడీస్ రావు, ఎందుకంటే ప్రాపర్ గా మేమే డాక్యుమెంటేషన్ వెరిఫై చేసి ఇచ్చాము. ఎవరైనా మీరు ప్రాపర్ గా డాక్యుమెంట్ మాకు ఇవ్వకపోయి ఉంటే, అంటే బ్లరిష్ గా వాళ్ళ సైడ్ యూనివర్సిటీ సైడ్ ఉంటే అది మీకు మళ్ళీ రావచ్చు క్వైరీ ఐడి అప్లోడ్ చేయండి అని. క్వైరీ ఐడి రాలేదని టెన్షన్ పడద్దు, క్వైరీ ఐడి వచ్చింది అంటేనే టెన్షన్ పడండి. ఆ డాక్యుమెంట్ అనేది విత్ ఇన్ 24 hours లో మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సార్ క్వైరీ వచ్చింది, ఒకవేళ నేను అప్డేట్ చేయలేదు, పరిస్థితి ఏంటి? ఏం కాదు, మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వదు. ఓకేనా, మీకు 2 సార్లు ఛాన్స్ ఉంటుంది. క్వైరీ ఐడి ఒకటి, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనకు మెయిల్ ఆప్షన్ ఇస్తాడు. ఆ మెయిల్ కి మన డాక్యుమెంట్ అనేది మనం అటాచ్ చేసాం అనుకోండి, ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మన పేరు అనేది ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉంటుంది. సో కాబట్టి వాంటెడ్లీ యూనివర్సిటీ ఎవరి అప్లికేషన్ ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేయదు. మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తుంది అండ్ అప్లికేషన్ ని సక్సెస్ చేస్తుంది. క్వాలిఫై లిస్ట్ లో మెరిట్ లిస్ట్ లో పేరు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది కంప్లీట్ గా తెలంగాణకు సంబంధించి. మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి సార్ అంటే, ఆంధ్రప్రదేశ్ కూడా మరి ఎందుకు చెప్పట్లేదు ఎవరో నాకు తెలియదు కానీ, సో అదే రోజు వచ్చింది అప్డేట్. ఓకేనా, సో ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకి ఎలా ఉంటుంది అంటే, వెరిఫికేషన్ ఆఫీసర్ 1, వెరిఫికేషన్ ఆఫీసర్ 2, ఓకే, వెరిఫికేషన్ ఆఫీసర్ 1, వెరిఫికేషన్ 2 అని ఉంటుంది. సో వెరిఫికేషన్ ఆఫీసర్ 1, వెరిఫికేషన్ ఆఫీసర్ 2. ప్రజెంట్ అయితే అందరికి కూడా వెరిఫికేషన్ ఆఫీసర్ 1 వస్తుంది, అంటే మీ స్టడీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై అవుతాయి. వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అంటే మీ కమ్యూనిటీ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి వెరిఫై అవుతాయి అనమాట. ఇది ఈ అప్లికేషన్ చూడండి, 5th August 2026 6 కి మళ్ళీ వాళ్ళు అప్లై చేస్తారు. 6 PM కి అప్లికేషన్ చేస్తే వాళ్ళకు నిన్న వచ్చింది వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అని. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సార్ నాకు రాలేదు వెరిఫికేషన్ ఆఫీసర్ 1, మా ఫ్రెండ్కి వచ్చింది. అట్లా వద్దు, అందరికీ వస్తుంది. సార్ నేను ఒక రోజు ముందుగానే అప్లై చేశాను సార్, నేను 6th రోజు అప్లై చేశాను, మా ఫ్రెండ్ 7th రోజు అప్లై చేశాడు, వాడికి వచ్చిందనంటే అక్కడ ఒక టీం ఉంటారు, ఆ టీం కి వస్తుంది. ఏ టీమ్ లో పర్సన్ ఫాస్ట్ గా వెరిఫై చేస్తున్నాడు, ఏ టీమ్ లో వెళ్తున్నారో మనకు తెలియదు కదా. సో కాబట్టి అందరికి 30,000 మంది అప్లికేషన్ చేస్తే 30,000 మందికి వెరిఫికేషన్ ఆఫీసర్ 1 కానీ వెరిఫికేషన్ ఆఫీసర్ 2 కానీ కంప్లీట్లీ వెరిఫైడ్ అని ఫైనల్ అప్లికేషన్ ప్రింట్ అనేది వచ్చిన తర్వాతనే మీకు అఫీషియల్ గా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు, మీరు ఫిజికల్ గా వెళ్లాల్సిన పని అస్సలే లేదు. ఆన్లైన్ లోనే మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై అవుతాయి. సేమ్ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ కూడా ఎవరైతే మనం చేస్తున్నామో సర్వీస్ వాళ్ళు కూడా ఇలానే వస్తాయి. మీరు దీనికోసం ఎలా చెక్ చేయాలి సార్ అంటే, లాగిన్ లోకి వెళ్ళి చెక్ చేయాలి. మీ దగ్గర ఉంది కదా UG25CQ అని ఇచ్చాం కదా, అది రిజిస్ట్రేషన్ ఐడి అండ్ దాంతోపాటు మీరు పెట్టుకున్న పాస్వర్డ్. సో మా బ్యాచ్ అయితే, మెంటర్షిప్ బ్యాచ్ అయితే వాళ్ళకి నేను చెప్తాను ఏం పాస్వర్డ్ మేము పెట్టామనేది. సో దాని నుంచి మీరు లాగిన్ అయ్యి ఎప్పటికప్పుడు చెక్ చేయొచ్చు. సార్ నాకు రాలేదు టెన్షన్ పడద్దు, ఈరోజు అప్లికేషన్ చేసాం కదా, లాస్ట్ వరకైనా వస్తుంది. 12 దాటి 20th వరకైనా వెళ్ళి అక్కడ వరకు వస్తుంది. సార్ 13th నుంచి అక్కడ వెబ్ ఆప్షన్ ఎవరు చెప్పిండండి మీకు? సో ఆల్ ఇండియా కోటాలో MCC వాళ్ళు ఒక షెడ్యూల్ ఇస్తాడు అంతే, దాన్ని మనకి స్టేట్స్ ఫాలో అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి, ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 20,000 అప్లికేషన్స్ వచ్చాయి అనుకోండి, ఫాస్ట్ గా వెరిఫై అవుతాయి. 30,000 అప్లికేషన్స్ వచ్చాయి ఇంకా లేట్ అవుతుంది. 40,000 అప్లికేషన్స్ వచ్చాయి ఇంకా లేట్ అవుతుంది కదా. సో డిపెండ్స్ ఆన్ అప్లికేషన్స్ ఉంటుంది. 13th రోజు వ్యవసాయం పెట్టాలని ఎక్కడా లేదు, మన స్టేట్ కి సంబంధించిన షెడ్యూల్ అనేది సపరేట్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.